ఎంతో ఆశతో సొంత ఇంటి కల సాకారం కావాలని చెప్పి పేదవాడైనటువంటి లబ్ధిదారుడు వేల రూపాయల డిపాజిట్లు కట్టినటువంటి టిట్కో ఇళ్ళ పరిస్థితి ఏమిటనేటువంటిది ఇక్కడ చూస్తున్నాం మనం. నిన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రైమ్ మినిస్టర్ ఆవాస యోజన పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 3,16,000 ఇళ్లకు గృహప్రవేశాలు కార్తీక మాసం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. గృహప్రవేశాలు చేపిస్తున్నామని. మన ఎన్టీఆర్ జిల్లాలో వత్సవాయి మండలంలో ఒక 300 ఇళ్ళకి గృహప్రవేశాలు చేయించారు. అంటే శాంక్షన్ బహు తక్కువ, ఇంకా నిర్మించాల్సినటువంటి ఉన్నది. అలాగే ఉగాది నాటికి మరొక 5 లక్షల PMAY ఇళ్ళని గృహప్రవేశాలు చేపిస్తామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఇవాళ మేము కమ్యూనిస్ట్ పార్టీకి అడుగుతున్నాం, ఇవాళ ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పి ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో దాదాపు 27,000 దాకా ఇల్లు శాంక్షన్ అయినటువంటి పరిస్థితి. దానిలో విజయవాడ నగరంలో 6,596, జగ్గయ్యపేటలో 3,160, 1,560 ఇల్లు తిరువూరు, నందిగాములో 400 ఇల్లు. ఇవన్నీ కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇవాళ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి. కాబట్టి అలాగే కాంట్రాక్టర్లకు L&T లాంటి కంపెనీలు, NAC లాంటి కంపెనీలకి ఇల్లు చెల్లించారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద కూటమి ప్రభుత్వం పైన ఒక పెద్ద బాధ్యత. ఈ ఇల్లు మీరు కట్టించినవే, జగన్మోహన్ రెడ్డి శిథిలావస్థకు చేర్చాడు. కాబట్టి ఇవాళ మీరు కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 1 సంవత్సరన్నర కాలం అయింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ టిట్కో ఇళ్ళ జోలికే పోవటం లేదు. డిపాజిట్లు కట్టారు. 25,000, 50,000, 75,000, లక్ష రూపాయలు కట్టిన వాళ్ళు ఉన్నారు. వారందరికీ కూడా బ్యాంకుల నుంచి తాకీదులు వెళ్తున్నాయి, వడ్డీలు కట్టమని చెప్పి. ఇంకా కూడా భావించేటువంటి లబ్ధిదారులు ఉన్నారు, వడ్డీలు కట్టుకోలేని. అందువల్ల తక్షణమే ప్రభుత్వం మీరు టిట్కో ఇల్లు తక్షణమే దీన్ని ఇప్పటివరకు చూస్తున్నారు. ఇక్కడ కనీసమైనటువంటి సదుపాయాలు లేవు, మౌలిక సదుపాయాలు లేవు. మంచినీరు లేదు, రోడ్లు లేవు, డ్రైనేజీ లేదు, ఏమీ లేనటువంటి కనీసమైనటువంటి సదుపాయాలు లేనటువంటి పరిస్థితుల్లో ఫ్లోరింగ్ లేదు, దొంగతనాలు జరుగుతున్నాయి, దోచుకుపోతున్నారు. అసాంఘిక కార్యకలాపాలకి నిలయంగా మారిపోయినటువంటి పరిస్థితుల్లో తక్షణమే ప్రభుత్వం స్పందించాలి, ఎమ్మెల్యేలు స్పందించాలి, ఎంపీ స్పందించాలి. వెంటనే తిరువూరులో ఉన్నటువంటి 1,560 ఇల్లు వెంటనే ప్రజలకి పంపిణీ చేయకపోతే, గృహప్రవేశాలు చేయించకపోతే కమ్యూనిస్ట్ పార్టీనే తిరువూరు నియోజకవర్గ సమితి, పట్టణ సమితి ప్రజల్ని తీసుకొని, లబ్ధిదారులను తీసుకొని మేమే గృహప్రవేశాలు చేపిస్తామని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. తక్షణమే గృహప్రవేశాలు చేయించాలని చెప్పి, మౌలిక సదుపాయాలు కలగజేయాలని చెప్పేసి CPIగా డిమాండ్ చేస్తున్నాం.